అంతుప్ప. నేనెన్ని బిజినెస్లు చేస్తున్నాను, అలాంటిది నాకు వంట చేయడం రాదంటారా? ఇలా చూడు కాదంబరి, బిజినెస్లు ఎన్నైనా చేయొచ్చు, కానీ వంట చేయడం అంత ఈజీ కాదు. ఏ కూరలో ఎంత ఉప్పేయాలనే తెలిసుండాలి. నాకన్నీ తెలుసు. మీరు అలా కూర్చుని చూస్తూ ఉండండి చాలు. ఈ రోజు తిన్నట్టే. ఇంతకీ అమ్మ ఏం వండుతోందక్క? నాకు తెలిసి అమ్మ కిచెన్లోకి వెళ్ళి 10-15 సంవత్సరాలు అయి ఉంటుంది. అందువల్ల ఈరోజు అమ్మ ఏం చేస్తే అదే వంట అనుకోవాలి. దానికి మనమే పేరు పెట్టుకోవాలి. అసలు ఏం వండుతుందో తెలియట్లేదే. జరుగు. నిలువని అచ్చుడు. కామెడీ కామెడీ. పెనం ఎక్కడా? త్వరగా. నిలువని, ఇదేంటిది? ఏం పులుసు? వాట్ ఈస్ దట్? వాట్ ఈస్ దట్? పునుగుల పులుసు సార్. అది కొంచెం వేయవా? ఆ పులుసు ఇంకొంచెం వే, ఇంకొంచెం వే. అదేదో నల్లేరు కాడల పచ్చడి అనేదో చెప్పావే, అది కూడా వే. అలాగే సార్. అదే అది పిండి. అమ్మా, గరిట చెప్పాలా? ఏంటే, నూనె వేయాలని కూడా నాకు తెలీదా? ఏంటి మావయ్య, ఆఖరికి అత్తయ్య దోశ వేస్తున్నట్టున్నారు? చాలా రోజుల నుంచి తనకి దోశ వేయాలనే కోరిక ఉండేది. ఇప్పుడు అది ఎలా వేస్తుందో నాకు తెలీదు. అయ్యో, ఏమండి, కూర్చోండి. బామ్మర్ది, ఇక్కడ మేమందరం ఆకలితో అలమటిస్తుంటే నీకు పాపం అనిపించడం లేదా? కొంచెం కాదు, చాలా 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 పాపం అనిపిస్తుంది. తిను, ఇదిగో ఈ పెసరపప్పు పాయసం ఉందే, టేస్ట్ అద్దిరిపోయింది. నువ్వు ఎక్కువ చేయకురా. ఏదో సరదాకిలే డాడీ. డాడీ, ఈ సంగతి వదిలేయండి. మీ ఆవిడ వంట చేసి తీసుకొచ్చేలోగా అంతవరకు ఈ పాయసం తాగండి. కమాన్. కమాన్ డాడీ, కమాన్, తాగండి, పాయసం తాగండి. బావా, ఇదిగో తాగు. నువ్వు ఉండు బామ్మర్ది. మావయ్య భార్యకి తెలియకుండా ఒక పెగ్గు కూడా తాగేవాడు కాదు. అలాంటిది ఎంత స్మార్ట్ గా తాగుతున్నారు. మీ తెలివికి హ్యాట్స్ ఆఫ్ మావయ్య. మరి పాయసం ఆ రేంజ్ లో ఉందల్లుడు. అదేం కాదు మావయ్య, అత్తయ్య అంటే మీకు అంత భయం. అలా కూడా అనుకోవచ్చు. మీరు నిజం ఒప్పుకుంటారు. నిలవని, రేపటి నుంచి నువ్వు ఏం చేస్తావంటే ఈ ఇంట్లో ఇమ్మీడియట్ గా కుకింగ్ క్లాస్ స్టార్ట్ చేయాలి. ఎవరు ముందుగా జాయిన్ అవుతారో వాళ్ళకి 50% డిస్కౌంట్ ఇచ్చేయి, ఓకేనా? ఇదేంటి కొత్త రకం దోశలా ఉంది? అరే కుకటేషు,
ఇలాంటి దోశ నీ జీవితంలో చూడలేదు కదరా. వెంటనే జాయిన్ అయిపోదామా? సార్ నేను పైకి వెళ్తాను సార్. హే నో, నువ్వెందుకు పైకెళ్తావు? ఇక్కడే నుంచో. ఇప్పుడు ఒకరు వండి తెచ్చేది తిని చాలా మంది పైకెళ్తారు, చూస్తూ ఉండు. రే తారక్, కాసేపు మాట్లాడకుండా ఉండరా. నువ్వు మంచి భోజనం తింటున్నానని పొగరుతో మాట్లాడుతున్నావా? ఏదో సరదాకి డాడీ. సూపర్. చూసారా, కారం చట్నీ, దోశలు కూడా రెడీ. అందరం తిందాం. కుకుటేష్, త్వరగా రా, తీసుకురా. వస్తున్నామా? ఆ, త్వరగా ఈ ప్లేట్లన్నీ తీసేయి. అందరూ ఆకలితో ఉన్నారు పాపం. అలాగేనమ్మా. నిలువని, నువ్వు స్పూన్ తింటావా? వద్దు సార్. అవునా, ఓకే ఓకే. త్వరగా రా కుకుటేష్, అందరికి దోశలు పెట్టు. వస్తున్నామా? త్వరగా పెట్టు. అలాగేనమ్మా. మసాలా దోశ, ఆనియన్ దోశ, ఎగ్గు దోశ, రవ్వ దోశ, క్యారెట్ దోశ, అన్ని రకాల దోశలు చూశాను. ఇదేంటి కొత్తగా నల్ల దోశ? ఏంటా అలా చూస్తూ ఉన్నావు? అందరికి దోశలు పెట్టు. అలాగేనమ్మా. ఎంజాయ్. కాదంబరి, ఏంటిది? దోశలు కొంచెం కరకరలాడాలని అలా చేశాను. కారం చట్నీతో అద్దుకుని తినండి, బాగుంటుంది. సూపర్ గా ఉంటుంది. ఏంటి చూస్తున్నారు? చట్నీ వేసుకోండి. వాళ్ళకి చట్నీ సరేనమ్మా. బావా, తిను తిను. ఏంటమ్మా ఇది? దోశ లేక దోశ పెనుమా ఇంత నల్లగా ఉంది? నీ ప్రశ్నలు నీవే, ఎవ్వరూ బదులివ్వరుగా. నీ చిక్కులు నీవే, ఎవ్వరూ విడిపించరుగా. తానానే నా. కాంచనా, అమ్మా, దోశ ఎలా ఉంది? నేనేం పాపం చేశానమ్మా? నన్ను వదిలేయండమ్మా ప్లీజ్. కాంచనా, చిన్నప్పుడు కారం చట్నీ దోశ అంటే నీకు చాలా ఇష్టం. అడిగి మరీ తినేదానివి, మర్చిపోయావా? అదేదో తెలియని వయసులో చేసిన తప్పమ్మా. దానికి ఇప్పుడు ఇలా శిక్ష వేస్తావా?